హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఈరోజు మన పక్కన కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆ దేవుడి పేరు పెట్టుకొని అంతే భక్తితో దేశమంతా కూడా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ తిరిగినటువంటి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అలా 3 సార్లు తిరిగారు ఆయన. అంతటి వ్యక్తితో మాట్లాడడం ఈరోజు మన ఛానల్ అలాగే మనం కూడా చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఆయన అనుభూతి ఎలా ఉంది ఆ టైంలో, అలాగే ఈ వేద పాఠశాలకి, ఈ వేద విద్వాన్ సభకు రావడం, ఇక్కడున్న ఇంతమంది పిల్లల్ని ఆయన కళ్ళతో వేదం నేర్చుకోవడం, వేదం అభ్యసించడం చూడడం, ఇవన్నీ ఆయనకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ప్రతి డీటెయిల్ని సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. ఎందుకంటే గాయత్రి మంత్రానికి ఉన్న ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మంత్రం అందరికీ తెలిసిందే. అలాంటి మంత్రాన్ని మీరు అన్నిసార్లు జపిస్తూ దేశమంతా పర్యటించడం, తిరగడం అని అంటే మామూలు విషయం కాదనే చెప్పచ్చు. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది అండ్ అలా ఎలా సాధ్యమైంది అని అంటే ఏం చెప్తారు? యో దేవస్సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేస్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే అని గాయత్రి మంత్రానికి వేరొక రూపం చెప్పారు. అంటే ఎవరైతే మన బుద్ధికి ప్రేరణ కల్పిస్తున్నారో అదే గాయత్రి అని. మీరు ఆ టైంలో మీకు ఏమనిపించింది అని అడిగారు. అనిపించడానికి, చేయించడానికి అన్ని సమస్తము కూడా ఆవిడే గాయత్రి అమ్మవారే మూలం. ఏం చేసినా స్తుతోమయ వరద వేదమాత అంటారు. అంటే వేదాలకు తల్లి అయినటువంటి ఆ గాయత్రి ఒక్క మాటలో చెప్పింది, నా గాయత్ర్యా సమో మంత్ర నా మాతుః పరదైవతం అని. అంటే తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు. 7 కోట్ల మంత్రములు ఉన్నప్పటికీ కూడా వాటిల్లో అతి విశిష్టమైనటువంటిది మీరు అన్నట్టుగా పవర్ఫుల్ మంత్రం ఏది అంటే అన్ని మంత్రాలు పవర్ఫుల్లే, అందులో ఏ మంత్రం తక్కువ చేయడానికి లేదు. కానీ అమృతాంజన్ ఎలా అయితే అన్నిటికీ వాడతామో జందూబామ్ అంటారు, అటువంటిది మంత్రం ఇది. సర్వరోగ నివారిణి, సర్వదుఃఖహారిణి, సర్వకష్ట నివారిణి, అన్ని విషయాలకు కూడా సహాయపడి సహకారం అందించేటువంటి మంత్రం ఏదన్నా ఉన్నది అంటే అది గాయత్రి మంత్రమే అమ్మ. అందుకని గాయత్రి చెయ్యండి, గాయత్రి ద్వారా తరించండి అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని దేశమంతా తిరుగుతున్నాం, ప్రపంచమంతా తిరుగుతున్నాం. నిజానికి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో కూడా చాలామంది ఇది పాటిస్తున్నారు, చేస్తున్నారు. ఏదో రామచంద్రమూర్తి చెప్పాడని చెయ్యరు, మొదలు పెడతారు. రామచంద్రమూర్తి చెప్పాడని మొదలు పెడతారు. కానీ వాళ్ళకి ఆ అనుభవం లేకపోతే, ఆ అనుభూతి కలగకపోతే, అమ్మవారిని వాళ్ళు ఆ ప్రత్యక్షంగా అనుభూతిలోకి తెచ్చుకోకపోతే అది కంటిన్యూ చేయరు. చేస్తున్నారు, జరుగుతున్నది. 100 కోట్ల మంత్ర జపం అయింది. విశ్వకళ్యాణం అనే సంకల్పంతో 100 కోట్లు చేశారు అంటే నిజంగా వారందరికీ కూడా గాయత్రి అమ్మవారి అనుగ్రహం, అనుభూతి. ఈ కలికాలంలో కలౌ స్మరణాన్ ముక్తి అంటారు. కలిలో స్మరణం మాత్రం చేతనే తరించవచ్చు అని. అది ప్రత్యక్షంగా మన సంస్థలో మన కళ్ళ ముందు చూస్తున్నాం. చాలామందిని వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు లభిస్తున్నాయమ్మా. అలాగే ఈరోజు మీరు ఈ స్కందగిరిలో జరుగుతున్నటువంటి వేద విద్వాన్ మహాసభకి రావడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతమంది పిల్లలు వేదాన్ని అభ్యసించడానికి ముందుకు రావడం, ఈరోజు 600 మంది పిల్లలు దాకా నేర్చుకుంటున్నారు ఈ వేదాన్ని. ఇదంతా చూసినప్పటికీ ఎలా అనిపిస్తుంది? అంటే మన మోరల్స్ ఎథిక్స్ ఎక్కడ మర్చిపోకుండా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునమ్మా. వేదోఖిలో ధర్మమూలం అంటారు. అంటే ధర్మానికి మూలం వేదం. ధర్మం దేనికి మూలము అంటే అహింస, సత్యమస్తేయ, శౌచం, ఇంద్రియ నిగ్రహం, మాతృవత్ పరదారాశ్చ పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని ఏషధర్మ సనాతన అని సనాతన ధర్మం మనకి ఒక సూత్రాలు చెప్పింది. ఆనందంగా సమాజం అంతా ఉండాలి అనుకుంటే సనాతన ధర్మం తప్ప వేరే మార్గం లేదు. ఈ సనాతన ధర్మానికి మూలం వేదం. అందువల్ల అటువంటి వేదాన్ని శంకరాచార్యుల వారు కూడా, శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పింది ఏమిటంటే, అయ్యా మేము తరించాలంటే మాకు మార్గం ఏమిటి అని వెళ్ళి అడిగారు ఆయన్ని. మీరంటే కారణజన్ములు, మాబోటి సామాన్యులు తరించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అడిగారు. అడిగితే ఆయన ఒకటే మాట, 2 మాటల్లో చెప్పారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు. అంటే ప్రతిరోజు వేదం చదవండి. అందరూ చదవలేరు కాబట్టి చదవలేని వాళ్ళు వినండి, కనీసం చదువుతున్నది వినండి, దాని ద్వారా మీరు తరిస్తారు. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు. అంటే వేదం ఏం చెప్పిందో అలా మీ జీవితం గడుపుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆనందంగా, ప్రతి వాళ్ళకి కావాల్సింది ఏంటమ్మో సంతోషము, ఆనందము. ఈ 2 కోసమే ప్రశాంతత. ఆ ప్రశాంతత కూడా ఎందుకు? సంతోషంగా ఉండడం కోసమే. దాన్ని కోరుకుంటూ ఉంటారు, దానికోసం ఏదో ఇబ్బందులు పడుతుంటారు. ఉద్యోగం చదివినా, H1B అయినా, అమెరికాకి వెళ్ళాలనుకున్నా ఆనందంగా ఉండడం కోసమే కదా. అది దీని ద్వారా సాధ్యము అని శంకర భగవత్పాదులు వారు చెప్పారు.
అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జనార్దనానంద ట్రస్ట్ తరఫున వారు నిర్వహించి ఇంతమందిని వందల సంఖ్యలో, ఇది మొదటి సంవత్సరం కాదు, 25వ సంవత్సరం రజతోత్సవ సభ కాబట్టి ఈ సంస్థలో ఇటువంటి విశేష కృషి చేస్తున్న వారందరికీ కూడా మనందరం శిరస్సు వంచి పాదాభివందనం చేసినా కూడా సరిపోదు. వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి. వేదం నిలబడితే ధర్మం నిలబడుతుంది, ధర్మం నిలబడితే దేశం నిలబడుతుంది. మన దేశంలో మూలం ధర్మం కనుక ఆ వేదం నిలబడాలి, అది నిలబడుతోంది. అది చాలా సంతోషం అమ్మ. చాలా చక్కగా చెప్పారు వేదం గురించి. అలాగే మీతో మాట్లాడడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు కూడా. సో చూసారు కదా సార్ ఎంత చక్కగా చెప్పారో. అలాంటి వ్యక్తితో మాట్లాడడం మన అదృష్టమే అని చెప్పచ్చు. గాయత్రి మంత్రానికి ఉన్న ఆ పవర్ఫుల్నెస్ని చెప్పారు. అలాగే వేదం గురించి ఉన్న ఇంపార్టెన్స్ని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు మనకి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ.